లేకపోతున్నాం, వీడియోలు తీస్తున్నారు. ఆయన ఫోన్ చేసి లోపల ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సావలేకపోతున్నాం అనేమో అసహనంతో అతను తిట్టుకుంటాడు. ఆశాంతం చివరికి సీలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళిన ప్లేడర్లు 10 మంది కూడా వీడియోలు తీస్తూనే అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది రాజకీయ కక్ష అనేది దానికోసం మీకు ఇవన్నీ వివరిస్తున్నాను. అనిపించవచ్చు ఇందులో కొంతమంది విశ్లేషకులు కూడా చర్చ రోజు ఇదే పని కదా మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా. ఆ విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే పేరు నాని ప్రతి సంక్లిష్టమైన దానికి లేదా ప్రతి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దానికి వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఎందుకు మాట్లాడడం అని. ఖచ్చితంగా నేను మాట్లాడదామనే 15వ తారీఖున బందర్లో 15, 16, 17 3 రోజుల నుండి మాట్లాడతాకి మీడియాని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి ఏం జరిగింది, నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తే నా భార్యకి బెయిల్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి కేసు టేకప్ చేసినటువంటి అడ్వకేట్లు నా దగ్గరికి వచ్చి కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని ప్లేడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్లుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం. ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఇటు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు, ఏమని మాట్లాడుకుంటారు? నిజమే యూట్యూబ్లో వస్తే అంతే కదా, నిజమేమోనే కదా. చివరికి నన్ను చేసుకున్న పాపానికి చివరికి ఆ కళంకం, ఆ నిందలు, ఆ బురద కూడా అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగటం వల్ల ఆ రకంగా చేసి ఇవాళ నా మీద కక్ష సాధింపుతో అంటే నా మీద కక్ష సాధింపు ఎందుకని నేను అంటున్నానంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది